నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము షాక్ వేవ్ థెరపీ అడ్వైస్ చేస్తాం కదా, ఏదైనా మెడికేషన్స్ అడ్వైస్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము మెడికేషన్స్ అంటే పీడీఈ ఇన్హిబిటర్స్ అంటాము. ఈ పీడీఈ ఇన్హిబిటర్స్ ఏంటి అంటే అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేసి అంగంలోనికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తాయి. అదేవిధంగా ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి అంగానికి కొత్త రక్తనాళాలను ఏర్పరిచి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తుంది. సో బేసికలీ దీనికి తేడా ఏంటి అంటే ఎప్పుడైతే ఈ పీడీ ఇన్హిబిటర్స్ వేసుకొని సెక్షువల్ యాక్ట్కి వెళ్తూ ఉంటారో దాని మీద అడిక్షన్ కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, కెమికల్ ఇండక్షన్ వల్ల వచ్చిన ఎరెక్షన్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, దానివల్ల యాక్చువల్గా బీపీ పెరగడం కావచ్చు, ఫర్దర్గా టాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్స్ రాకపోవటం కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో అదేవిధంగా ఈ షాక్ వేవ్ థెరపీకి ఏంటి అంటే నో సైడ్ ఎఫెక్ట్స్. బేసికలీ మళ్ళీ తీసుకోవాలి అనుకోవటం కానీ, దీనివల్ల ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. పీడీ ఇన్హిబిటర్స్ పెట్టండి నాకు డోస్ ప్రకారం పెట్టండి సార్, నా హైట్ ప్రకారం పెట్టండి, వెయిట్ ప్రకారం పెట్టండి అని అడుగుతుంటారు. బేసికలీ యంగ్ పిల్లల్లో యూజువలీ మనం పీడీ ఇన్హిబిటర్స్ వాడటం వల్ల వాళ్ళు అడిక్షన్కి వెళ్ళిపోవటము, ఫర్దర్గా ఇది యూజ్ చేసుకోకపోతే ఎరెక్షన్స్ రాకపోవడం ఉంటాయి. పీడీ ఇన్హిబిటర్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కంటే మనం ఈవెన్ సింపుల్గా అడిగినా వేసుకోవచ్చు, కానీ ఐ డోంట్ రికమెండ్ ఇట్ డైరెక్ట్లీ. మినిమం క్లినిషియన్ దగ్గరకు వచ్చి వాళ్ళకి అసలు అవసరం ఉందా లేదా చూసుకొని వాడాల్సి వస్తుంది. సో ఇవి ఏం చేస్తాయంటే బేసిక్గా అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. అంటే ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే అంగస్తంభన వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే అంగం లావ్ అవుతుంది, కానీ ఆ టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకు తర్వాత ఫమ్గా తయారు కాదు. అంటే ఎరెక్షన్స్ యూజువలీ సెక్షువల్ యాక్ట్కి పోయేంత ఫమ్నెస్ రాదు, అంటే యోనిలోకి పెట్టాల్సినంత గట్టి పడదు. సో అది ఇబ్బంది వీటితో. సో దయచేసి దానికి ఈ షాక్ వేవ్ థెరపీకి తేడా గమనించాలి. బేసికలీ షాక్ వేవ్ థెరపీ లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుంది, ఇది టెంపరీగా యూజ్ అవుతుంది. సో దీన్ని గుర్తించుకొని మీరు షాక్ వేవ్ థెరపీని యూజ్ చేసుకొని మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.